కొంతమంది అత్తలు ఉంటారు, చిన్నప్పుడు మరదలకి బావ అని వాళ్ళే క్లోజ్గా మాట్లాడిపిస్తారు. పెద్దగైనాక ఏమవుతుందో తెలియదు కానీ మళ్ళీ వాళ్ళే అన్నాన్ని మాట్లాడిపిస్తారు. హలో అరే మీ మరదల్ని కొంచెం బస్ స్టాప్ వరకు డ్రాప్ చేసి రారా, టైం అవుతుంది, ఇంట్లో ఎవరు లేరు. సరే అత్తమ్మా వస్తున్నా. రెడీ అవుతుందిరా, ఒక 2 minutes ఆగు, వస్తుంది. ఎవరమ్మా? అన్నని పిలిచిననే, బస్ స్టాప్ లో దింపేసి వస్తాడు. ఇందాక నాతో ఏమో మరదల్ని దింపిరారా అని మాట్లాడింది, ఇప్పుడు ఈ పిల్ల ముందేమో అన్నాన్ని మాట్లాడుతుంది. నడుచుకుంటూ పోయేదాన్ని కదమ్మా, అన్ననెందుకు ఇబ్బంది పెట్టడం? అత్త అని అన్నపాట పోదామా? పోదామన్నా. కిడ్నాప్ చేస్తా ఆగిపోయి నేను. ఇంట్లో వాళ్ళే అన్నాన్ని మాట్లాడిపిస్తే ఇంకా పిల్ల బాగానే ఏం పిలుస్తుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లో ఇద్దరు కలిసి ఫొటోస్ తీసుకునేటప్పుడు ఎవరైనా చుట్టాలు చూసినారే అనుకో. ఏంటో దినా, అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? ఇంకా లేదో దినా, చదువుకుంటుంది కదా. బయట చూస్తారా, ఫ్యామిలీలోనే చూస్తారా? బయటనే చూస్తాం వదినా, ఎక్కువ మాటకు. మన దాంట్లో ఎవరున్నారని. ఎందుకు లేరు? అటు చూడు, వాళ్ళ బావతో ఎంత క్లోజ్గా ఉంటుందో, కలిసి ఎంత క్లోజ్గా ఫొటోస్ దిగుతున్నారో. అట్లేం లేదులే వదినా, ఆమెవన్నీ అన్న అన్న అని పిలుస్తుంది, ఏం చేసుకోదు. ఓ అన్న అని పిలుస్తుందా? సరే సరే. అబ్బా ఎంత ఖుషి అవుతుంది చూడండి అంటే, ఎక్కడ ఆ పిల్ల వాళ్ళ బావకి సెట్ అయిపోతుందో అని. అట్లా అన్న అనే మాట ఫ్యామిలీ సర్కిల్లో తిరగడం వల్ల ఈ పిల్ల కూడా అన్న అని పిలుస్తుంది. ఇంకా ఎప్పుడైనా సినిమాకి వెళ్దామని అడిగినా అనుకో, ఏమంటది తెలుసా? ఓ పిల్ల, నువ్వు ఈ ఫ్రెండ్స్తో సినిమాలకి బాగానే పోతావు, ఒక్కసారైనా నాతో వచ్చినావా సినిమాకి? నువ్వు ఎప్పుడు అడగలే కదా బావ. మరి సరే ఇప్పుడు అడుగుతా, పోదామా సినిమాకి? పోదాం. సరే ఈవినింగ్ రెడీ ఉండు, పోదాం. ఇంట్లో ఏం చెప్తావు మరి? అన్న సినిమాకి పోదాం అన్నాడని చెప్తా. చెప్పు, గోరింటాకు సినిమా రిలీజ్ అయింది, దానికి తీసుకెళ్తున్నాడని చెప్పు. నవ్వకు, బావతో పోతున్నా అని చెప్పి వస్తే ఏమైనా అవుతుందా? నువ్వు వచ్చి మాట్లాడి తీసుకుపో. అయితే అవసరం లేదులే, ఒక్కనే పోతా. ఒక ఫంక్షన్లో కజిన్స్ అందరం స్టేజ్ పైన ఫొటోస్ దిగుతున్నాం. ఒక ఆంటీ మా దగ్గరకు వచ్చి, ఏమమ్మా బాగున్నావా? ఈ పిల్లకి ఆమె ఎవరో కూడా తెలియదు, కానీ తెలియదని చెప్తే ఫీల్ అవుతారా అని తెలిసినట్టు మాట్లాడుతుంది. బాగున్నామా ఆంటీ? ఆంటీ అంటే నేను మీ అత్తమ్మని, మీ డాడీ నాకు అన్నవుతాడు. ఓ అవునా? అరే శ్రావణు, మా కోడలతో ఒక ఫోటో దిగుతా, ఫోటో తీరా. ఒక పెద్దమ్మా, నువ్వు చిన్న పిల్లలాగా మాతో ఫోటో దిగడం ఏంది? నా కోడలు రా, తీయకో ఫోటో, దగ్గర పెట్టుకుంటా. ఈ పెద్దమ్మకు ఒక కొడుకున్నాడు, ఫోటో ఎందుకు తీసుకుంటుందో నాకు తెలుసు, ఆ పిల్లకి తెలుసు, పెద్దమ్మకు తెలుసు. అన్నిసార్లు నా కోడలు అంటున్నా, ఈ పిల్ల మంచిగా ఫోటోస్ దిగుతుంది, ఆమె ఫీల్ అవద్దని. నా కొడుకు కూడా మీలాగా అందరితో మంచిగా కలిసి ఉంటాడమ్మా, చాలా మంచోడు. మరి ఇప్పుడు రాలేడు పెద్దమ్మా, అందరితో కలుస్తుండే కదా. నా కొడుకు నీలాగా ఖాళీగా ఉంటాడు అనుకున్నావారా? వాడు బిజీలే, కలిసినప్పుడు మంచిగా ఉంటాడు. నువ్వు ఎన్ని గొప్పలు చెప్పినా ఈ పిల్ల కొంచెం కూడా దేకలే అనుకొని నవ్వుకుంటూ మాట్లాడినాం. ఇట్లా అన్నాన్ని పిలిచే మరదలని పక్కన పెడితే ఇంకొక స్పెషల్ మరదలు ఉంటుంది. ఎవరైనా ఏమని అనుకోని, నేను మాత్రం మా బావానే పిలుస్తామనే మరదలు ఉంటారు చూడు, వీళ్ళు తోపు మరదలు. బావలకు నచ్చేది కూడా ఈ తోపు మరదలే, కానీ బ్యాడ్ లక్ ఏంటిదంటే ఆ మరదలే వీడిని పట్టించుకోదు. లవ్ అనే ఆలోచన ఈ మరదలకి రాదు కాబట్టి బావా అని మంచిగా పిలుస్తుంది. బావా కొన్ని వాటర్ తీసుకురావా? బావా ఖుష్. బావా కొన్ని ఫొటోస్ తీయవా? బావా ఖుష్. బావా చేయి పట్టుకో ఒకసారి. బావా ఖుష్. బావా డాన్స్ చేద్దాం దా. బావా ఖుష్. బావా నా బాయ్ ఫ్రెండ్. ఇంత పెద్ద చుట్టాల ప్రపంచంలో నన్ను బావా అని ప్రేమగా పిలిచేది మా బామ్మర్ది ఒక్కడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.